వేడుకుంటున్నాను దేవా. ఈ అవకాశం తండ్రి మాకు అందరికీ తండ్రి, ఈ గ్రామంలో తండ్రి మాకు అందరికీ తండ్రి ఈ అవకాశం ఇచ్చి తండ్రి ఈ సన్నిధిలో తండ్రి ప్రభు కూడబెట్టి తండ్రి ప్రభు ఈ మాటలు తండ్రి ప్రభు తెలుసుకునే దానికి మేమందరూ తండ్రి ప్రయాసపడి తండ్రి నిరీక్షత తండ్రి ప్రభు మీ అందరి విశ్వాసంతో తండ్రి ప్రభు నీ జ్ఞానము నీ వివేకము తండ్రి ప్రభు తెలుసుకొని తండ్రి నీ కొరకు తండ్రి ఉన్నతమైన జీవితాన్ని తండ్రి మీకు పంచుకొని తండ్రి రీతిగా తండ్రి మమ్మల్ని తండ్రి మహిమపరిచే విధంగా తండ్రి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి హృదయము తండ్రి ప్రభు ఎల్లప్పుడూ తండ్రి మీ కొరకు తండ్రి సంతోషం పెట్టే విధంగా తండ్రి లోకంలో తండ్రి మనకు జీవించడానికి సహాయం చేయండి ప్రభు. ప్రతి విషయంలో తండ్రి ప్రభు నన్ను ఎక్కడా తండ్రి మోసపోక తండ్రి ప్రభు మీకు మోసం చేయక తండ్రి నైనా ప్రభా మంచి మనసుతో తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి ఈ సమయంలో తండ్రి ఆ రీతిగా తండ్రి మీరు తండ్రి ఆ మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ మాటలు తండ్రి లోతమైన భావాలు తండ్రి ప్రభా తెలుసుకొని తండ్రి ప్రభా అనేకుల్ని తండ్రి ప్రభా సత్యంలోకి నడిపించే విధంగా తండ్రి ఈ లోకంలో తండ్రి ఆ రీతిగా తండ్రి ప్రభావం జీవించడానికి మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్న కన్న తండ్రి ఆమేన్. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో
కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. ఏ యోగ్యత లేని నాయన నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయన నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతము. నీవే నా తోడుగా నీవే నా లీడగా ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మయున్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనే నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసములో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితానికి ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను నిలువడి ఎడబాయడు. ఆమేన్.
యెహోవా రాజ్యము చేసి ఉన్నాడు. ప్రభువును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుపును కట్టుకోయున్నాడు. కదలకూడునట్లు భూలోకములో స్థిరపరిచి ఉన్నాడు. పురాత కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడు నీవే. వరదలు ఎలుకెత్తి యెహోవా వరదలు ఎలుకెత్తెను. వరదలు తమ అలలను ఓరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలము ఘోషల కంటెను. బలమైన సముద్రం తరంగములో ఘోషల కంటెను. ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఈ శాసనములను ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చేరి వచ్చిన నా ప్రియ సహోదర సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, ఈరోజు కూడా కొన్ని దేవుని మాటలు మనం నేర్చుకుందామండి. ప్రతి వారం ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఏమాత్రమో దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం పరుచుకొని విన్న మాటలు మన హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకొని ఆయనకి ఇష్ట ప్రకారంగా బ్రతుకున్నట్లుగా మనం ఎల్లప్పుడూ ప్రయత్నించి సిద్ధపడే వారుగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పిల్లలు, ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, దేని గురించి మాట్లాడతాడు అనేది, ఆయన ఏం మాట్లాడతాడో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము నేర్చుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు తండ్రి ఈ వారం అంతట్లో మీ చల్లని రెక్కల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరిచి తండ్రి సజీవ లెక్కల్లో ఉంచి ఇంకా మీ మాటలు నేర్చుకున్నటకు తండ్రి మాకు తండ్రి మా ఒక దేహంలో తండ్రి ఇంకనూ మా ఊపిరి అలాగే ఉంచి ప్రభు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు. ఎంతోమంది తండ్రి కనుమరుగా ఎత్తున్నప్పటికీ కూడా తండ్రి మీ ఎనరే ప్రేమ తండ్రి మా మీద కనపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు. తండ్రి, నేను నిలవబడి మాట్లాడుచుండగా నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ప్రభు. వినేవారుగును వినగలిగిన చెవులను అనుగ్రహించండి ప్రభు. తండ్రి, వింటున్న మాటల ప్రకారంగా మా బ్రతుకులను మేము తిద్దుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఎంతో తండ్రి ఉగ్రతకు పాత్రులై ఉన్న మేము ప్రభువ మీ ప్రేమతో మీ హస్తాల చేత తండ్రి మీ రెండు చేతులు చాచి ప్రభువ మమ్మల్ని పిలుస్తున్నారు కనుక తండ్రి ఆ ప్రేమకు లొంగిపోయే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రభువ. నామకార్థ భక్తి జీవితము మేము ఏమాత్రము జీవించకుండా మాకు మేము సరి చేసుకొని అద్దం ముందర నిల్చుకొని ఎలా అయితే మేము సరి చేసుకుంటూ ఉంటామో ప్రభు, అలాగే తండ్రి వాక్యం ముందర వచ్చినప్పుడు ప్రభు మా హృదయాలను సరి చేసుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రియులారా, ఈరోజు కూడా మనము దేవుడు ఈ రోజున మనకు నేర్పించే పాఠాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే
కీర్తనల 1 కొరింథీ కొంతమంది మాట్లాడితే ఏమంటూ ఉంటారంటే, మూఢనమ్మకాలు నమ్మకండి, బయట వాళ్ళు చేసే మూఢనమ్మకాలు, వాళ్ళు చేసే పనులు కానీ చాలా మూఢత్వంతో మీరు నడుచుకుంటూ ఉంటారు అని మనము ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, మీకు తెలియకుండానే మీరు మూఢత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు చెప్తారు కానీ మీరే బైబిల్ దేవుడు యేసు అని చెప్పేసి మీరే తెలియకుండానే మీరు ఒక నల్లట్టు అయిన ఒక పుస్తకాన్ని పట్టుకొని మీరు మూఢత్వంలో ఉన్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. అలాంటి వారికి ఒక మాట మనం చూసినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏంటంట అండి ఇక్కడ సిలువను గూర్చిన వార్త. మనం సిలువను గూర్చిన వార్త వినే కదండి మనము క్రైస్తవ జీవితంలోనికి వచ్చాం. క్రీస్తు ప్రభువారు వచ్చారంట, ఈ లోకానికి వచ్చారంట మన పాపాల కొరకు. మన పాపాలను ఆయన మీద వేసుకుని, మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుని ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు అని చెప్పేసి మనము ఆ వాక్యాన్ని విని విశ్వసించి క్రీస్తులోనికి మనము వచ్చాం. కానీ కొంతమంది మీకు తెలియకుండానే క్రైస్తవం అనే మూఢత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి తిట్టైన సమాధానము, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము. ఎవరైతే నశించిపోతారో ఇది మూఢత్వము అని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళకి అది వెర్రితనంగా ఉండొచ్చు. కానీ దేవుని నమ్ముకొనిచిన మనము సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంట. కానీ ఈ దేవుని శక్తి పొందుకొనిచిన మనం ఏం చేస్తున్నాం అనేది, దేవుని శక్తిని మనం బయట వాళ్ళని వదిలేసే వాళ్ళు వెర్రితనంలో ఉంటారు. వారి సిలువను గూర్చిన వార్తను వినరు, ఇష్టపడరు. ఇది ఒక మూఢతనం అని మనకి చెప్తారు కానీ వాళ్ళే ఒక మూఢత్వంలో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. దేవుని శక్తిని పొందుకొనిచిన మనము దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం, ఏం చేస్తున్నాం మనం దేవుని కొరకు. శక్తి ఇక్కడ మనకు చెప్తున్నాడు, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సంఘంలోకి వచ్చాం మనం, సంఘంలోనికి ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించాం. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించిన మనము ఆ శక్తిని పొందుకుంటున్నామా లేదా? శక్తిని పొందుకునే వారుగా ఉంటే ఒక కేటగిరీలో ఉంటారు, విశ్వాసము వదలకుండా బ్రతికే వారుగా ఉంటారు. ఆ శక్తిని పొందలేని వారు నామకార్థపు జీవితాన్ని, భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటారండి. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, ఎంత పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు ఒక సాక్ష్యం, ఇతరులకు నేను సాక్ష్యంగా బ్రతకాలి అని చెప్పేసి మనం అనుకుంటూ గట్టిగా నిర్ధారం తీసుకుంటున్న టైంలోనే అపవాది ఏదో ఒక ఉరి మనకు వేయాలని అనుకుంటూ ఉంటాడు. మనకంటే ముందుగా ఆలోచిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం, మనం ఎంత గట్టిగా నిర్ధారం తీసుకున్నా ఏదో ఒక విషయంలో పడిపోయే పరిస్థితి మనకు తెచ్చిపెడతాడు సాతాను. అంటే ఇక్కడ నశించిన వారికి సిలువను గూర్చిన వార్త నశించిన వెర్రితనంగా ఉంది. కానీ రక్షింపబడుచున్నాం మనం, సంఘంలోనికి వచ్చి సంఘం అనే ఓడలోకి మనం వచ్చి రక్షింపబడుచున్నాం మనం. కానీ రక్షింపబడుచున్న మనము దేవుని శక్తిని మనం ఆశ్రయిస్తున్నామా లేదా? లేదంటే ఆయన ఉగ్రతకు మనం పాత్రలు అయిపోతాం. తెలిసి మనకంతా తెలుసు క్రీస్తు గురించిన వార్త, ఆయన ఎందుకు వచ్చాడు, దేని కొరకు ఆయన ప్రాణం పెట్టడం అనేది మనం అంతా తెలుసుకున్నాం. తెలియని వారి గురించి దేవుడు ఎక్కువ ఆలోచించాడు. కానీ తెలిసిన మనం, రక్షణ అనే ఓడలోకి వచ్చిన మనల గురించి మనం ఆయన శక్తిని పొందలేకపోతున్నామంటే ఆయన మాటలన్నిటినీ అంతా తెలిసిన వారిని దేవుడు ఎక్కువగా అడుగుతాడు. వాళ్ళకి తెలియదు, సో వాళ్ళని అంతగా పట్టించుకోడు. కానీ మనం అంతా తెలుసు, మనం దేని కొరకు మనం వస్తున్నాం అనేది అంతా తెలుసు. కానీ ఆయన శక్తిని మనం ఆశ్రయించలేకపోతే మనమంత వెర్రితనము వారు ఎవరు ఉండరు. అప్పటికి మనకన్నా వాళ్ళే బెటర్. ఆయన శక్తిని, ఆయన రక్షణ, ఆయన రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఆ శక్తిని మనం పొందలేకపోతే ఆయన ఉగ్రతకు పాత్రలు అయిపోతాం. అలాంటి మాటకు మనం చూసినట్లయితే కీర్తనలు 75వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 'ఆయన ఆయన శక్తిని పొందలేక మనం ఆయన గురించి అంతా మనం తెలిసి బాప్టిజం పొంది
కొంతమంది చూడండి, ఎన్నిసార్లు బాప్టిజం పొందినా, ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా మార్పు అనేది లేకపోతే అది వ్యర్థము ప్రియులారా. అది ఊరికే మనం శవం వచ్చినట్టు ఇక్కడ చెప్తాడు కదండి బైబిల్ గ్రంథంలో. కేవలం నువ్వు నువ్వు శవం వచ్చి నువ్వు పాట పాడుతున్నట్టు, శవం వచ్చి నువ్వు వాక్యం చెప్తున్నట్టు, శవంగా ఉన్నట్లు దేవుడు భావిస్తాడు. మనం ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకోలేకపోతే, ఆయన శక్తిని మనం ఆశ్రయించకపోతే. ఇక్కడ చూద్దామండి 75వ అధ్యాయము 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సాంబారముతో నిండి ఉన్నది. ఇక్కడ ఈ మాట మనం చూసి చదివినప్పుడు మనకు ఒక్కటి అర్థం కావాలండి. ఏంటంటే యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అంటే ఆయన ఎంత ఉంటాడని, ఆయన ఆకారం ఎంత అని మనం చెప్పగలము. భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఏంటండి ఆయన సింహాసనము. భూమి పాదపీఠం అయితే ఆకాశము ఆయన సింహాసనం అంట. ఆకాశం మనం ఆకాశం అంత విస్తారంగా ఉన్నప్పుడు చూసినప్పుడు, ఇంత విశాలమైన ఆకాశం ఆయన సింహాసనం అంటే, ఇంత విశాలమైన భూమి ఆయన పాదపీఠం అంటే, ఆయన ఆకారాన్ని మనం అంచనా వేయగలం ఇంకెంత ఉంటుందో అని చెప్పేసి. అంటే ఇక్కడ అలాంటి ఆయన చేతిలో, అలాంటి యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నదంట. అసలు ఈ పాత్ర ఏంటి? ఆయన పట్టుకున్న పాత్ర ఎందుకు పట్టుకున్నాడు? ఆయన చేతిలో ఈ పాత్ర ఎందుకు ఉంది అనేది ఈ రోజున మనం ఆలోచించే ప్రియులారా. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సాంబారముతో నిండి ఉన్నది. అది సాంబారముతో నిండి ఉన్నది అంటే ఆయన చేతిలో ఆయన ఆకారమే, ఆయన ఈ భూమి ఆయన పాదపీఠం, ఆకాశము ఆయన సింహాసనం అన్నప్పుడు ఆయన చేతిలో ఒక పాత్ర అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం అంచనా వేసుకోవాలి. ఆయన చేతిలో ఒక పాత్ర ఉందంట, ఆ పాత్రలో ద్రాక్షరసము పొంగు పొర్లుచున్నదంట. ద్రాక్షరసం అనగానే మనం తాగుతాం చూడండి, అది కాదండి. అప్పట్లో ద్రాక్షరసం అనగానే మద్యపానంతో పోల్చేవారు. అప్పుడు మద్యపానము, ద్రాక్షరసము మద్యపానం. అలాగా ఆయన ఒక చేతిలో ఆయన పాత్ర ఉన్నదంట, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సాంబారముతో నిండి ఉన్నది. పాత్ర అనగానే మనం కాఫీ చేసుకునే పాత్ర, లేదంటే సాంబార్ చేసుకునే పాత్ర అలాంటిది కాదండి. మనం అంచనా వేయాలి ఆయన ఆకారం ఎంతైనదో, ఆయన చేతిలో ఉన్న పాత్ర ఎట్లా ఉంటుంది అనేది మనం అంచనా వేసినప్పుడు ఆ పాత్రలో ఒక నురుగులు కడుతున్నటువంటి ఒక ద్రాక్షరసము పొంగు పొర్లుచున్నదంట. అంటే అందులో ఒక విషంతో కూడిన, ఇప్పుడు మనం ఒక సాంబార్ చేస్తే దానికి అన్నీ వేస్తాం. మనం అన్నీ వేస్తేనే కూరగాయలు ఇంకా పప్పు ప్రతి ఒక్కటి వేసినప్పుడు అదేమవుతుంది? సాంబార్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కటి, ఇప్పుడు మనము మిక్స్డ్ జ్యూస్ చూసాం కదండి, మిక్స్డ్ జ్యూస్ ప్రతి ఒక్కటి అందులో ఫ్రూట్స్ మిక్స్డ్ జ్యూస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఉంటుంది అందులో. ప్రతి ఒక్కటి ఫ్రూట్స్ ఆ మిక్స్డ్ అయిన అటువంటిది ఒక ద్రాక్ష రసము, అది బాగా నురుగులు కట్టిందంట. నురుగులు కడుతున్నటువంటి ఒక ద్రాక్ష రసం అంటే పాడైపోయిన ద్రాక్ష రసం అందులో పొంగి పొర్లుచున్నదంట. అసలు ఇది ఎందుకు ఆయన పాత్ర పట్టుకున్నాడు, ఎందుకు ఇది పొంగు పొర్లుచున్నది అనేది అలాగే మనం చూసుకుందామండి. సాంబారముతో నిండి ఉన్నది. సాంబారము అంటే సాంబార్ కాదండి, సాంబారము అంటే అది ఒక చెడిపోయినటువంటి ద్రాక్ష రసము, అన్ని మిక్స్ అయిపోయినటువంటి ద్రాక్ష రసము నురుగులు కట్టి అది పొర్లుచూ ఉందంట. పొర్లుచున్నప్పుడు అలాగే చూద్దామండి మనము. సాంబారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. అంటే ఇక్కడ అది ఒక విషం లాంటి ద్రాక్షరసాన్ని అన్ని మిక్స్డ్ అయిపోయండి. అన్ని ఆయన ఉగ్రతను ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన పాత్రలో దాంట్లో నుండి పొంగి పొర్లుచూ ఉన్నప్పుడు భక్తిహీనులందరూ ఆయనకి ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారో, ఆయన పిల్లలమని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆయనకు తెలియకుండానే మనము ఎన్నోసార్లు పడిపోతూ ఉంటామండి. ఎన్నోసార్లు ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. మనము ఎంత ఈజీగా అనుకుంటామంటే నేను బ్రతకగలను దేవుని కొరకు, ఏదో ఒక విషయంలో మనకు తెలియకుండానే దేవునికి దూరం అయిపోయే వారుగా ఉంటామని మనం పరీక్షించుకోవాలి. ఆయన ఉగ్రత పాత్రను పొంగి పొలుచు ఉన్నప్పుడు భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగి వేయవలెను. మృంగి వేస్తారంట అలాంటి వారు.
ఆ ఉగ్రత, విషమంతో నిండుకున్న ప్రతి ఒక్కటి నిండుకున్న ఉగ్రతకు కూడిన ద్రాక్షారసము పొంగి పొరుల్చి ఉన్నప్పుడు భక్తిహీనులందరూ దాన్ని త్రాగుతారంట. ఇప్పుడు మనకు కూడా ఈ లోకంలో మనకి ఏదైనా మనకు తొందరగా చెడిపోయేది, ఏదైనా మనకు తొందరగా మనం పాడైపోయినవే చాలా ఎక్కువగా మనకు దొరుకుతున్నాయి, తినే పదార్థాలు కానీ ఇంకా ఏదైనా కానీ. అలాంటి కొరకే మనం అలాంటి వాటి కొరకే అది తింటే మనకి ఇట్లా అవుతుంది అని తెలిసినా కూడా దాన్ని తింటూ ఉంటాం. ఎందుకంటే దాని మీద పెంచుకున్న ప్రేమ అటువంటిది ప్రజలకు. అంటే అది తొందరగా దాన్ని తింటే చెడిపోతాము, దాన్ని తింటే తొందరగా మనల్ని మనం పాడు చేసుకుంటాము అని చెప్పేసి మనకు తెలిసినా కూడా దాన్నే తింటూ ఉంటాం. దాన్నే మూర్ఖత్వము, భక్తిహీనత అంటాం. మనకు దేవుడు నిజంగా ఎక్కడ మనకి ఇలాంటి మాటలు మనకు కనిపించవండి. ఏ గ్రంథంలో కూడా ఇంత గొప్పగా మనల్ని మనం సరిచేసుకోవాలి, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా నీకు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి అని చెప్పేసి ఏ గ్రంథంలో కూడా మనకు కనిపించదండి. ఇలాంటి గ్రంథాన్ని చేతిలో పట్టుకున్న మనము ఆయన భక్తిహీనతకు, ఆయన చేతిలో ఉన్న పాత్రలో ఉగ్రతమైన ద్రాక్షరసము పొంగి పొరుల్చున్నప్పుడు దాన్ని తాగే భక్తిహీనులుగా మనం ఉండకూడదు. అలాంటి భక్తిహీనత మనలో ఉంటే ప్రియులారా మనము చాలా అంటే చాలా దేవునికి దూరంగా అయిపోయి మన ఆత్మను మనకు తెలియకుండానే నరకానికి దగ్గర చేస్తూ ఉంటాం. గనుక ప్రియులారా మనం అలాంటి వారుగా ఉండకుండా మరొక్క మాట, ఈ మనకు వద్దు అనుకున్నదే మనకి మన కళ్ళకు రమ్యమైనది, మన కళ్ళకు ఎంతో వివేకం ఇచ్చు సుందరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు మనం చూసాం కదండి, ఆది కాండంలో హవ్వ ఆదాము గారు ఏది తినవద్దు అని చెప్పారు, అదే తిన్నారు. ఏది నీకు వద్దు, నువ్వు జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు దాని కొరకు వెళ్ళలే, ఇది వద్దు అన్నదాన్నే వాళ్ళు తిన్నారు. ఆ మాట మనం చూసుకుందామండి. ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం అండి. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదయు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ ఎట్లా వాళ్ళ కళ్ళకి ఎలా కనిపిస్తుందండి? ఎలా కనిపిస్తుంది? రమ్యమైనదిగా, ఆహారమునకు, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదనై యుండుట చూచినప్పుడు. మన కళ్ళకు దాన్ని తింటే మనం చెడిపోతాము, దాన్ని తింటే మనం పాడైపోతామని మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ అది ఎలా కనిపిస్తుంది అంటే మన కళ్ళకు రమ్యంగా కనిపిస్తుంది, రమ్యంగా అందమైనదిగా సుందరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా దేవుడు చెప్తాడు, ఇది నువ్వు చేయొద్దమ్మా, ఇది నువ్వు చేయొద్దు అని చెప్పేసి మనకు అన్నప్పుడు అది కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే అందంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది తింటే నువ్వు చెడిపోతావు, అది తింటే నువ్వు పాడైపోతావు అని తెలుసు, అయినా కూడా దాన్ని కావాలి అనే ఒక మూర్ఖత్వం మనలో నిండినప్పుడే ఆయన పాత్రలో ఒలికిపోతున్న ఆ ఉగ్రత ద్రాక్ష రసాన్ని మనము తాగేవారుగా ఉంటామండి. అలాంటి వారు ఉండకూడదని ఇక్కడ కూడా దేవునికి విరుద్ధంగా వాళ్ళు చేయొద్దన్న పనే రమ్యమైనదిగా వాళ్ళ కళ్ళకు కనిపించిందంట. అంటే సాతాను అలా క్రియేట్ చేస్తాడు అక్కడ మనకు. మనం ఏదైతే వద్దు అని చెప్పేసి మన నుండి దూరం పెట్టి ఉంటామో దాన్నే మరలా మనకు దగ్గరగా చేసి మరింత ఎక్కువగా అందంగా కనిపించే విధంగా సాతాను అక్కడ క్రియేట్ చేశాడు అనమాట. సో దానికి మనం లొంగిపోకుండా మనము ఎలా అయితే ఆదాము వాళ్ళు దేవునికి విరుద్ధంగా పనిచేసి దేవునికి దూరం అయిపోయారో మనము అలాంటి జీవితం మనం జీవించకూడదండి. మరొక మాట మనం చూద్దామండి. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం అండి. మనం అలాంటి వారిగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఎలా మనకు బుద్ధి చెప్తున్నాడు ఇక్కడ చూడండి. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇక్కడ ఏంటంటే అండి, మనము మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయి, మన హృదయాలు అందరికీ చోటిస్తామండి, అవసరం లేని వాళ్ళందరికీ మనం చోటిస్తూ ఉంటాం, కానీ దేవునికి మాత్రం మనం ఇచ్చేవారుగా ఏ ఒక్కరు ఉండరండి.
మనం నిజంగా అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడో అంతే ఉగ్రత కూడా మనము ఎన్నిసార్లు ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రతిరోజు ఈ పని నువ్వు చేయకు, ఇది వద్దు, ఇది చాలా అంటే చెడ్డది, ఇది నీకు పనికి రానిది, ఇది చేయొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు అనుకోండి. వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తున్నప్పుడు వదిలేస్తాం. నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నాకు అవసరం లేదు అని చెప్పేసి వదిలేస్తాం. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పాము వాళ్ళకి, కానీ వాళ్ళు వినట్లేదు, చేయొద్దు అనే పనే చేస్తూ ఉన్నారు. వాళ్ళు వినలేకపోయినప్పుడు మనం వదిలేస్తాం. అలాగే దేవుడు కూడా చాలాసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటాడండి. మనం గద్దింపుకు లోపడం, ఏదో ఒకటి రమ్యమైనది, వివేకమైనది, సుందరమైనది మన ఎదుటికి వచ్చేలాగా మనం దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటాం. మనం అనుకుంటామండి, నేను పర్ఫెక్ట్ అండి, నేను ఏదో అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉంటానండి అని మనం అనుకుంటాం, అంతేనండి. కానీ లోపలికి మనం తవ్వితే, మన హృదయాలు మనం తవ్వుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎంత విరుద్ధమైన కార్యాలు నేను చేస్తూ ఉన్నానేమో అనేది మనం అనుకుంటూ ఉంటామండి. మనం గ్రహించుకునే వారుగా ఉండాలి. ఇక్కడ అలాంటి వారు మన హృదయాల్లో ఫస్ట్, మన హృదయంలో మన భర్తకు కూడా ఉండకూడదు ఆ స్థానం, మన భార్యకు కూడా ఉండకూడదు. ఆ స్థానము, మొదటి స్థానముగా మనం దేవునికి ఇవ్వాలి. ఇలా చెప్తున్నప్పుడు అన్ని జనులకు చాలా మూర్ఖత్వంగా ఉంటుంది. ఏంటంటే మీరు దేవుడు అసలు పరలోకం ఉందా లేదా మీరు చూసొచ్చారా, దేవుని నమ్మకపోతే నరకంలోకి వెళ్ళిపోతారా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆయన శక్తిని మనం పొందుకుంటున్నాం, ఆయన రక్షణలోకి మనం వచ్చాం. మనం నమ్మి తీరాలి. నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యులుగా మనం ఉన్నామా మరి అండి. మనము నమ్ముకున్నాం. నేను కూడా యేసు నమ్ముకున్నానండి అని మనం చెప్పుకోవచ్చు, అంతే. మన తీరు మారకపోతే చెప్పుకున్న వ్యర్థమే, వేస్టే. అందుకే ఒక పాస్టర్ గారు అన్నారండి, ఏంటంటే ఫస్ట్ నీ గదిలో వాక్యం ఉంచుకో, నీ గదిలో ప్రార్థన ఉంచుకో ఫస్ట్, తర్వాత నీ హృదయంలో వాక్యం ఉంచుకో, వీధిలో సాక్ష్యం ఉంచుకో అని చెప్పేసి అన్నాడండి ఆయన. ఎంత గొప్ప మాట చూడండి. గదిలో ప్రార్థన ఉండాలి మొదట, తర్వాత మన హృదయంలో వాక్యం ఉండాలి. అప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీధిలో సాక్ష్యం కూడా వచ్చేస్తుంది కదండి. వీధిలో సాక్ష్యం కూడా వచ్చేస్తుంది. మన ఫస్ట్ అందుకే దేవుడు చెప్తాడు, నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయంలో ఫస్ట్ ఎవరికి స్థానం ఉంది అనేది ఆలోచించుకొని చెప్తూ ఉంటాడు. ఆయనకి తెలుసండి, ఫస్ట్ నీ హృదయం మారితే ఆటోమేటిక్గా నీ పరిస్థితులు, నీ నడవడికలు అన్నీ మారిపోతాయని తెలుసు. అందుకే ఆయన చెప్తూనే ఉంటాడు ప్రతిరోజు, నీ హృదయాన్ని మార్చుకో అని చెప్పేసి. అందుకే మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిన కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇక మనం చెప్పి వారు వినకపోయేసరికి వారి మీద విసుగు వచ్చేస్తుంది మనకి. అది మన భర్త కావచ్చు, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబస్తులు కావచ్చు. వారికి ఏదైనా ఇది వద్దు, నీకు అపాయంగా ఉంది ఇది అని చెప్పేసి మనం చెప్తున్నప్పుడు వారు వినకపోయినప్పుడు వారికి నచ్చినట్టు ఉండేది అని చెప్పేసి వదిలేస్తాం. అలాగే దేవుడు కూడా చాలాసార్లు మనకు చెప్తూ ఉంటాడు, ఇది వద్దాం, ఇది చేయకు, నువ్వు ఇది నీకు సరికాదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. అందుకే ప్రియుల మనం అనుకోవాలి, మనం ఫస్ట్ మన హృదయాన్ని మార్చాలని ఆయన ప్రతిరోజు అనుకుంటూ ఉన్నాడు. కానీ మన హృదయాన్ని ఆయనకి ఎంత లొంగిపోయే విధంగా మనం బ్రతుకుతున్నాం. మన హృదయంలో చోటు లేకపోతే, దేవునికి చోటు లేకపోతే మనము ఎన్నో అక్కడ కిందన, అలాగే మీరు 32వ వచనం వరకు మీరు చదువుకున్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి, అక్కడ ఇంకా ఎన్నెన్నో తప్పుడు కార్యాలకు మనల్ని అప్పగించేస్తాడంట దేవుడు. ఎన్నో దుష్ట హృదయానికి మనం చోటు ఇచ్చినప్పుడు మన హృదయంలో దేవుడు లేదు అంటే ఇక దెయ్యమే వచ్చి కూర్చుంటుంది. సో మన హృదయంలో దేవుడు లేనప్పుడు, దెయ్యపు వచ్చి కూర్చున్నప్పుడు మనం చేసే కార్యాలు, కీడు పనులు ఎన్నో ఉంటాయండి. అలాంటి వారుగా అలా కిందకి మనం చదువుకున్నప్పుడు మీరు చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు, ఎన్నో అవివేకమైన పనులు, ఎన్నో తప్పుడు మార్గాలకు మిమ్మల్ని అప్పగించేస్తానని చెప్పేసి దేవుడే అంటున్నాడండి. గనుక ప్రియులారా, అలాంటి వారిగా మనము ఉండకూడదండి. మనం అనుకుంటామండి, మనము ఏంటి అంటే ఎన్నో నెలలు భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వస్తుంటారు కొంతమంది, ఎన్నో సంవత్సరాల భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇంత కష్టపడి దేనికి లొంగిపోకుండా ఎంతమంది ఉన్నారో ఏమో నాకు తెలియదు, కానీ అయితే నెలలు సంవత్సరాలు భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్న మనము చిటికెలో ఒక్క తప్పు చేయగలం, చిటికెల భక్తి జీవితం అంతా ఎగిరిపోతుందండి.
అది ఎలా అంటే ఒక ఉదాహరణగా మనం తీసుకున్నప్పుడు బోర్డు మీద మాస్టర్ గారు రాస్తూ ఉంటారండి. ఆ సర్ బోర్డు మీద రాస్తున్నప్పుడు రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బోర్డు నిండా రాసి నేర్పించాలి స్టూడెంట్స్కి. అలా రాసినప్పుడు అది చెరిపేసేటప్పుడు డస్టర్తో చెరిపేస్తాం. చెరిపినప్పుడు ఈజీగా చెరిపేయచ్చు. అంటే రాయడం కష్టం, భక్తి జీవితాన్ని కట్టుకోవడం కష్టం. కానీ ఆ కష్టమైనా సరే ఇష్టంగా చేసిన వారు ఎంతో ధన్యులండి. అంటే అది రాసినప్పుడు ఈజీగా చెరిపేయచ్చు డస్టర్తో. మన జీవితాన్ని ఎన్నో నెలల ఎన్నో సంవత్సరాల భక్తి జీవితం మనం కడుతూ ఉన్నప్పుడు మనము ఏదైనా ఒక తప్పుడు త్రోవలో పడిపోయినప్పుడు అలాగే ఎలా అయితే ఆ నీతిని చెరిపే ఒక డస్టర్ అనుకోవాలండి. మన నీతిని మనం కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా తప్పుడు మార్గంలో మనం వెళ్ళిపోయినప్పుడు ఆ డస్టర్ లాంటిది మన నీతిని చెరిపేస్తుందండి. కట్టుకోవడం కష్టము, రాయడం కష్టము, కానీ ఆ చెరిపేయడం మాత్రం చాలా ఈజీ అండి. అంటే అందుకే మన సంవత్సరాలు మనం భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్న మనము ఆ చెరిపే డస్టర్కి మనం చోటు ఇవ్వకూడదు అక్కడ. అంటే తప్పుడు మార్గానికి మనం చోటు ఇవ్వకూడదు. ఇన్ని నెల భక్తి జీవితాలు, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం కూడా చిటికలు ఎగిరిపోతూ ఉంటుంది. గనుక ప్రియులారా, ఆ నీతిని చెరిపే డస్టర్ లాంటిదండి ఆ తప్పు అనేది, ఆ పాపము అనేది నీతిని చెరిపేసే డస్టర్. అలాంటి దానికి మనం చోటు ఇవ్వకూడదండి. మన భక్తి జీవితాన్ని ఎలా అయితే మనం కాపాడుకుంటూ వస్తున్నామో ఏ ఒక్క చిన్న విషయంలో కూడా మనం తప్పిపోయే వారిగా ఉండకూడదు. అలా ఉంటే ఆ నీతిని చెరిపేసే డస్టర్ ఎలా అయితే ఉందో మన జీవితంలో కూడా, మన భక్తి జీవితాన్ని కూడా చెరిపేసే డస్టర్ అనే ఒక పాపము మన హృదయంలోకి, మన జీవితంలోకి వస్తుందండి. దానికి మనం చోటు ఇవ్వకూడదు. అలాగే మరొక మాట చూద్దామంటే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనియులకు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూడండి, ఇక్కడ ఎవరు పంపిస్తున్నారంట అండి? దేవుడే పంపిస్తున్నాడంట మనకు. ఇక్కడ ఎలా అంటే ఇందుచేత సత్యమును నమ్మక. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే అని ఇక్కడ ఈ సంఘంలో సత్యవాక్యమే ప్రకటిస్తూ ఉంటారండి. సత్యంగానే గద్దింపు వినిపిస్తుంది, వారి ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉంటారు. ఇక్కడ అసత్యానికి చోటు లేదు, సత్యానికే చోటు ఉంది అని చెప్పేసి తెలిసి కూడా కొంతమంది రారు. ఎందుకు రారు అంటే వారు సత్యాన్ని నమ్మరు, అసత్యానికి లొంగిపోయే వారుగా వాళ్ళు ఉంటారు. కానీ మనము సత్యానికి లొంగాం మనం, కానీ ఆయన శక్తిని మనం ఆశ్రయించాం. కానీ ఆయన శక్తిని మనం పొందుకుంటున్నామో, మనము అలా భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటున్నామా లేదనేది మనం గ్రహించుకోవాలండి. అలాగే చూద్దామండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. అబద్ధమే కావాలని చాలా మందికి అబద్ధానికి చోటు ఇస్తూ ఉంటారు, నిజానికి చోటు ఇవ్వరు. నిజాన్ని తెలుసుకుంటున్న మనము మన భక్తి జీవితము కొలమానం ఎంత ఉందనేది మనం గ్రహించుకోవాలి. ఏ స్థాయిలో మనం తూగుతున్నాం దేవునికి. ఇప్పుడు ఒక తక్కడి తెలుసు కదండి, అది అక్కడ కూడా ఆ ప్లేస్లో ఈ ప్లేస్లో కూడా ఒకే రీతిగా ఉండాలి. అప్పుడే ఒకే రీతిగా అది కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించినప్పుడు మనం కూడా భక్తి జీవితం మనము చేస్తున్న మనము దేవునికి తూగేవారిగా ఉండాలి. మన భక్తి జీవితం కొలమానం ఎంత అనేది మనం గ్రహించుకోవాలండి. ఆయన తగ్గట్టుకు మనం తూగుతున్నామా లేదా, ఆయన పరిశుద్ధతగా ఇలా జీవించు, ఆ పరిశుద్ధతను మనము జీవిస్తున్నామా లేదా, ఆయన ఇష్ట ప్రకారం మనం ఉన్నామా లేదా, అప్పుడే మనము తూగేవారుగా ఉంటాం, ఆయనకు తగ్గట్టుగా తూగేవారుగా ఉంటాం మనం. గనుక ప్రియులారా, మనము అలాగే చూద్దామండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. శిక్షావిధి మనకు వస్తుందండి. అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక ఎంత చెప్పినా, ఎన్ని గద్దింపులు మనకు వినిపించినా కూడా మనము మారనొల్లగా ఉంటే ఆయన ఇలాంటి మోసాన్ని మనకు పంపిస్తాడటండి. ఎంతో మంది మోసం చేసే సంఘాలకి వెళ్తూ ఉంటారు.
అక్కడే వాళ్ళు ఉంటారు. కానీ మనము అలాంటి స్థాయిలో మనం లేదండి. మంచి సత్యము సంఘాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఈ సంఘంలో నుండి ఏ ఒక్కరు తొలగిపోకుండా మరొక మాట మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. ఇక్కడ ఏంటంటే అంటున్నాడండి, అక్కడ మనకు మోసానికి అప్పగిస్తాడంట. ఆయన చేతిలో నుండి ఉట్టి పడుతున్న ఉగ్రత ద్రాక్షరసాన్ని మన చేత తాగపిస్తాడంట. అంటే తాగాలంటే మన హృదయంలో భక్తిహీనత అనేది ఉండాలి. అంటే భక్తిహీనత మనం చేస్తూ ఉన్నామంటే దానికి ఆ విషజలాన్ని మనం తాగేవారుగా, దానికి మనం పాత్రులుగా ఉంటాం. ఇక్కడ చెప్తున్నాడు ఆయనే చెప్తున్నాడు, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. ఇప్పుడు కూడా లేదండి, ఎన్నో వ్యర్థమైనవి ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక విషయం లాంటిది చేరుకుంది ఇప్పుడు. అందుకేనండి చాలా మంది తొందరగా చనిపోతున్నారు. తినే పదార్థాల్లో కూడా చాలా ఏదో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఒక యాపిల్ అనుకోండి, యాపిల్ని చాలా ఏదో ఒక కెమికల్ వేసి అది ఎన్నాళ్ళో ఉండదు, కానీ దాన్ని ఉండేట్టుగా చేస్తున్నారంటే అది కెమికల్ కదండి, విషం ఉన్నట్టు కెమికల్స్ కలిపేస్తున్నారు ప్రతి దాంట్లో. ప్రతి కూరగాయల్లో కానీ ఏదైనా కూరల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక కెమికల్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్నే విషజలము యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. మనం త్రాగే డ్రింక్స్ లో కానీ కూడా చాలా అంటే కెమికల్స్ తో నిండుకుంది. అంటే మనకు తెలియకుండానే ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో మనం వెళ్ళిపోతున్నామండి. ఈ సమాజం అలాంటిదా మారిపోతుంది. కానీ మనము అలాంటి వారుగా ఉండకూడదండి. ఆయన ఉగ్రత జలాన్ని మనం తాగే వారుగా ఉండకూడదు. భక్తిహీనత మన హృదయంలో ఉండినట్లయితే ప్రియులారా, మనం దేవునికి ఎంతో దూరంగా మారిపోతూ ఉంటామండి, దూరం అయిపోతూ ఉంటాం. మన ఆత్మను మనకు తెలియకుండానే నరకానికి దగ్గర చేస్తూ ఉంటాము, సాతానికి దగ్గర చేసే వారుగా మనం ఉంటామండి. ఎన్నో తప్పుడు కార్యాలు ఈ లోకంలో. ఇప్పుడు సినిమాలు అనుకోండి, ఆ సినిమాల్లో కూడా ఎంతో విరుద్ధమైన, దేవునికి విరుద్ధమైన ఉంటాయండి. కానీ కొంతమంది అంటారు సినిమా చూస్తే తప్పేంటండి. అందులో కొంతమంది ఎంత వివేకంగా అంటారంటే, సినిమా చూసినప్పుడు దానిలో ఉండే మంచినే మేము తీసుకుంటామండి, చెడ్డదాన్ని వదిలేస్తాము అని ఎంత వివేకంతో చెప్తారు. అంత ఈజీ కాదండి. మనం ఒక సినిమా చూస్తున్నామంటే దాని ప్రభావం మనకు పడుతుందండి. ఒకసారి ఏం జరిగిందంటే, కొంతమంది స్టూడెంట్స్ ఒక మూవీ చూసారంటండి. ఆ మూవీ పేరు వచ్చేసి గ్యాంగ్ ఆఫ్ వాస్పూర్ మూవీ అంటండి. గ్యాంగ్ ఆఫ్ వాస్పూర్ మూవీ అంటే, ఆ మూవీ చూసే స్టూడెంట్స్ ఏం చేశారంటే, ఒక ఆయన వాళ్ళ మాస్టర్ గారు ఉంటారు కదండి, ఆ మాస్టర్ గారిని పిలిపించి, ఏదో ఇలా ఉందండి, కొంచెం ప్రాబ్లం ఉంది సార్, మాకు ఇట్లా తొందరగా వస్తారని చెప్పేసి ఆయనకు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి పిలిపించి, వాళ్ళు ఒక గన్ను ఎక్కడ సంపాదించుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఆ మూవీ చూసి వాళ్ళు ఆ మూవీలో ఎలా అయితే వాళ్ళ మాస్టర్ గారిని ఎలా అయితే వాళ్ళు కాల్ చేస్తారో, ఆ మాస్టర్ గారిని పిలిచి వాళ్ళు ఆయన బైక్ దిగగానే కాల్ చేశారటండి కాళ్ళకు. అంటే కొంతమంది బాయ్స్ స్టూడెంట్స్ అంటే ఆ మూవీ చూసి వాళ్ళు నేర్చుకుని అలా చేయాలని చెప్పేసి వాళ్ళ మాస్టర్ గారిని పిలిపించి అలా చేశారటండి. అంటే ఆ సినిమా ప్రభావం వాళ్ళ మీద పడింది కదండి. సో ఏది మంచి ఏది చెడ్డ అనేది మనకు తెలుసు కదండి. అంటే వాళ్ళ ఆ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు, వాళ్ళు పోలీసులు అడిగినప్పుడు ఇలా చెప్తున్నారంట, ఆ మూవీ మేము చూసాము, సో వాళ్ళ మాస్టర్ గారు కూడా ఏం చేశారో ఏంటో వాళ్ళకి ఏదో గద్దించి ఉంటారు. సో ఆ కోపంతోనే ఆ మూవీ చూసి దాని ప్రభావాలు వాళ్ళ మీద వేసుకొని అలా చేశారటండి. అంటే ప్రతి ఒక్కటి దేవునికి విరుద్ధమైనది ఏదైతే మనకు లోకంలో కనిపిస్తూ ఉంటుందో దాని ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుందని, మన మీద పడుతూ ఉంటుంది ఆ ప్రభావం. సో మనము దేని ఎందుకు కూడా మనం ఎక్కువగా లోకమందు మనం ఆలోచించకూడదు.
మరొక్క మాట, ఒకే ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 39వ వచనం అండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 39వ వచనం అండి. పైనుండి చదువు. తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అణుచుకొని వాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే తన ఉగ్రతను, ఆయన ఉగ్రత వచ్చినప్పుడు కూడా చాలా సార్లు అణుచుకున్నాడటండి. అణుచుకుంటున్నాడంటే ఆయన పిల్లలు ఆయనకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని అర్థం. మనకు ఇంకా ఎక్కువ తెలుసు, బయట వారి కన్నా సంఘంలోకి వచ్చిన మనకు మరింత ఎక్కువగా వాక్యం తెలుసు. మనమే మారలేకపోతున్నామంటే బయట వారు ఎలా మారుతారండి కదండి. అందుకే మనము లోకంలోకి వచ్చే లోకం మనల్ని పిలుస్తూ ఉంటుంది, ఏదో ఒక విషయంలో పడేయాలని చూస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం పడిపోయినప్పటికీ కూడా అయినా కూడా ఆయన ఉగ్రతను ఆపుకుంటున్నాడంట. రేపు కనుక తన ఉగ్రతను ఏమాత్రం రేపు కనుక పలుమారు కోపం అణుచుకునేవాడు. ప్రతి టైంలో కూడా ఆయన ప్రేమమయుడు కాదండి, కరుణమయుడు కాదండి. ఆయన ఉగ్రతకు పాత్రలయ్యే స్థితి కూడా మనకు వస్తుంది మనం ఆయనకు విరుద్ధంగా బ్రతికితే. గనుక ప్రియారా, ఆయన ఉగ్రతను మనం పరీక్షించే వారుగా ఉండకూడదు. ఏ ఒక్కరు ఆయన చేతిలో ఉన్న పాత్రలో విషమైన ద్రాక్షరసాన్ని త్రాగేవారుగా ఏ ఒక్కరు ఉండకూడదండి. మన నీతిని మనం కాపాడుకోవాలి, మన యథార్థను మనం కాపాడుకోవాలండి, మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఆటోమేటిక్గా మన హృదయం అనేది మనం మార్చుకున్నట్లయితే ప్రతి ఒక్కటి మనకు తెలియకుండానే మన వస్త్రధారణ కానీ మన నడవలిక కానీ ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. కనుక ప్రియులారా, అలాంటి వారుగా ఏ ఒక్కరు ఉండకుండా ఈ మాటలు దేవుడు నాకే అన్నట్టుగా తీసుకోవాలండి. నేను కాదు అని చెప్పేసి ఏ ఒక్కరు అనుకోకూడదు. నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరు ఈ మాటలు గ్రహిస్తారని నేను నమ్మచ్చు. ఈ మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, ఇంతవరకు తండ్రి మీరు నేర్పించిన మాటల ప్రకారంగా తండ్రి మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. మీ చేతిలో ఉన్న ఆ ఉగ్రత పాత్రను తండ్రి ప్రభు, ఆ ఉగ్రతలో ద్రాక్షరసాన్ని పొర్లుచూ ఉంది కనుక తండ్రి, నురుగులు కట్టుందని మీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు, దాన్ని త్రాగేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా ప్రభు, అయినా కూడా తండ్రి కొంతమంది తండ్రి గుట్టకలు వేస్తూ తండ్రి మీ ఉగ్రతలో నుండి పొంగి పొర్లుచిన దాన్ని తాగుతూ ఉన్నారు ప్రభు. అలాంటి వారుగా ఏ ఒక్కరు ఉండకుండా ప్రభు తండ్రి మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకొని ప్రభు, మీకు విరుద్ధమైన కార్యాలు మేము చేయకుండా ప్రభు, మీ ఉగ్రతను పరీక్షించే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా ప్రభు తండ్రి, మీ విశాలమైన హృదయము తండ్రి కనుక ప్రభు, ఆ విశాలమైన హృదయాన్ని తండ్రి, ఆ ప్రేమను తండ్రి పొంగి పొరుచున్న దాన్ని తండ్రి మేము తండ్రి ప్రభు దాన్ని తీసుకునే ప్రభు, మీ వాక్యము విరుద్ధంగా కాకుండా మీ వాక్యానికి అనుకూలంగా తండ్రి, మీకు అనుకూలంగా జీవించినట్లుగా, మీ నామానికి మహిమకరంగా తండ్రి ప్రతి చోట సాక్ష్యము కలిగి ఉన్నట్లుగా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. అవును తండ్రి, ఎంతో మోసం చేస్తున్న సంఘాలకే తండ్రి ప్రతి ఒక్కరూ లొంగిపోతున్నారు గనక తండ్రి, సత్యంతో కట్టుకున్న ఈ సంఘాన్ని ప్రభు మీరే తండ్రి కడవరకు కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభు. తండ్రి, ఎంతో మందికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చి ఈ రోజున కూర్చోబెట్టారు. అందరూ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, మీకు విరుద్ధంగా ఏ ఒక్కరు నడుచుకోకుండా వారి కుటుంబాలలో కూడా తండ్రి ప్రభు, కుటుంబాల్లో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి తండ్రి అనేది మాకు నేర్పించి మీ వాక్యము ద్వారా తండ్రి మీ ఉగ్రతకు పాత్రలుగా కాకుండానట్లుగా తండ్రి మాకు గద్దించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు, మరింత ఎక్కువగా మీ వాక్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావం మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటూ మిక్కిలి వినయం అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మంచి సందేశాన్ని దేవుని మాటలుగా బోధించినందుకు
గిరాకీస్ సంఘం తరపున నమస్కారము. అదేవిధంగా ఒక్క పాట పాడుకున్నాము. భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. అంతులేని నీదు ప్రేమకు రుజువు చూపావు, మధురమైన నీ సన్నిధికి దారి వేసావు. నాదు గతిని మార్చావు, నాదు గతిని మార్చావు. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు దూరమంతా కల్వరిలో నడిచావు. కడలిపై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడిపోయే, స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శిలలతో వేలాడు. కడలిపై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడిపోయే, స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శిలలతో వేలాడే. ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము, ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారం. మోయలేని భారమంతా సిలువలో మోసావు,
గురించి మాట్లాడతాడు. ఇది అన్నయ్య సుమ. మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు కూడా చెల్లిస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామములకు కోటాన కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ఎంతగానో మా హృదయాలను రేపేటువంటి వాక్యాల ద్వారా మమ్మల్ని రేపి తండ్రి బుద్ధి చెప్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము దానిలోని సారాంశాన్ని తెలుసుకొని దాని ప్రకారముగా నడవడానికి ఏది ప్రమాదమో ఏది మంచో ఈ పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడి తెలుసుకొని దాని ప్రకారముగా నడవడానికి మా అందరికీ సహాయం చేయండి. ముందున్నటువంటి సమయంలో కూడా తండ్రి నాతో కూడా మీరు మాట్లాడి తండ్రి నా ద్వారా కూడా మీ ఆత్మ పరిశుద్ధ ఆత్మ మాటలతో సంఘాన్ని హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పమని దాని ప్రకారంగా నడుచుకోవడానికి మాకు బోధించమని మీరు బోధించమని తండ్రి మీరే మాట్లాడమని నన్ను నేను సజీవ యాగముగా మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని నినాను ఎక్కువపరుస్తూ తండ్రి ఇది నీ సంఘము తండ్రి మీరే మహిమపరచబడినట్లుగా మీకు లోబడేవారుగా ఆలోచనలన్నీ తండ్రి మీ అధీనంలో ఉంచుకోమని దుష్టుని ఆలోచనలన్నీ కట్టిపెట్టి నీ ఆలోచనలు మాత్రం నెరవేర్చుకోమని సయాన్ని అతి పరిశుద్ధమైన నామానికి సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరు షార్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. నాకు క్వశ్చన్ వేస్తున్నాను, చిన్నగా షార్ట్గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు విన్నవన్నీ అన్నీ చెప్పండి అంటే మీరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. షార్ట్గా ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు ఇంత మాత్రం చెప్తే చాలు, ముందుకు వెళ్ళిపోదాం. చెప్పాలి జోరుగా, ముందుగా చెప్తే అర్థం కాదు. నేను నేర్చుకున్నాను. అందరికీ క్వశ్చన్ ఇది, ఎందుకంటే చిన్న పాపలు ఎవరు లేరు ఇక్కడ, పసిబిడ్డలు ఎవరు లేరు ఇక్కడ. అంత పెద్దవారే భోజనం చేసి ఎవరే ఉన్నారు, ఆమె తప్ప. ఆమెను అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇంతవరకు ఎంతసేపు అయింది వచ్చి మనము? ఎంతసేపు అయిందండి వచ్చి? 1 అవర్ అయిందా? 1 అవర్ అయింది వచ్చి, 1 అవర్ అయింది. చాలా మాటలు విన్నాము, చాలా సంగతులు విన్నాము. మనం ఏం నేర్చుకున్నాం? ఈ క్వశ్చన్ మనకు మనం వేసుకోకపోతే ఎన్నడూ కూడా మనం ఎదగం, వర్ధిల్లం. ఒక సామెత ఉండేది, ఓది పుట్ట అంటే ఓదే, బంది పుట్ట అంటే బంది, తిండి ఎప్పుడు తిండి, అంతే, ఇంకేం లేదు ముందరికి. పోతివా వస్తివా, ఇంటివా వస్తివా, అలా ఉంటుంది. చిన్నగా చెప్పండి, మా అర్థం కావట్లేదా నేను అడిగిన క్వశ్చన్? అర్థమవుతా ఉందా లేదా? ఎవరికి ఏమి అర్థమైందో అది మాత్రం చెప్పండి చాలు, పర్వాలేదు. ఇక్కడ ఎవరు కట్టితో కొట్టేవాళ్ళు లేరు, ఎందుకు మీరు నేర్చుకోలేదు అన్నవారు లేదు. దేవుడు తప్ప మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కరెక్టేనా? దేవునికి భయపడాలా? భయపడాలి. అందుకే ఇప్పుడు ఇంతవరకు ఏం నేర్చుకున్నారు? ప్రయాస వ్యర్థమైపోతుందండి. ఇప్పుడు సహోదరు ఎంత కష్టపడిందో మెసేజ్కి ప్రిపేర్ కావడానికి. మనమే వచ్చి కూర్చుంటాం, వింటాం, వెళ్ళిపోతాం. కరెక్టేనా? కరెక్టేనా కదా? బైబిల్ దగ్గర కూర్చొని ఎంత సమయం ఇచ్చి ఎంత ప్రయాసపడి ఆ మెసేజ్ ప్రిపేర్ అయిందో సహోదరు తెలియదు. ఆమె కష్టం ఆమెకే తెలుసు, నా కష్టం నాకే తెలుసు. కరెక్టా? నేర్చుకున్నది వ్యర్థం కాకూడదు కదా, వ్యర్థం కాకూడదు. అందుకే అడుగుతున్నా, ఏం నేర్చుకున్నారు? దేవుని మాట వినకపోతే ఉగ్రత పాలవుతారు.
అది ఒక పాయింటే. ఇంకా చాలా విషయాలు నేర్పించింది. కానీ వ్యర్థమైపోతుంది, వేస్ట్ కాకూడదు. చెప్పండి. కానీ ఇంకా సినిమాలు చూస్తే ఏమవుతుంది, దాని ప్రభావం మనకు వస్తుంది. దాని ద్వారా మనం తప్పులు చేసేవారం అవుతాము, ప్రమాదకరము. దాని ద్వారా కూడా మనం దూరం ఉండాలని నేర్చుకున్నాం. చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, మరిన్ని విషయాలు నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? దేవుని పట్ల భయం ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలండి? ఒక రోజు వస్తుంది, ఈ రోజు అయితే అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనము ఉగ్రత పాలు కాకూడదు. ఏం కాకూడదు? ఉగ్రత పాలు కాకూడదు. ఉగ్రత అంటే భయంకరం. అది ఎవరి కోపం అండి? మనకే ఒక్కొక్కసారి కోపం వస్తే ఏమేమైపోతాయో తెలియదు. ఇంట్లో ఎవరైనా ఒక్కరి కోపం వస్తే ఏమేమైపోతుందో తెలియదు. కానీ దేవుని కోపం వస్తే సహించగలమా? భరించగలమా? అవుతుందా? మన పట్ల అవుతుందా? కాదు, నిజంగా కాదు. చూడండి పిల్లల, వాక్య భాగంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చూసుకొని మనం ముందుకెళ్దాం. ఎందుకు ఆయన కోపం రావాలి? ఊరికే వచ్చేస్తుంది ఆయన కోపము? ఊరికే వచ్చేస్తుందా? ఇప్పుడు ఎవరైనా మనకేమైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి విధేయులు కాకపోతే ఎంత కోపం వస్తుంది? వస్తుందా లేదా? తప్పకుండా వస్తుంది. చూడండి, కొన్ని సందర్భాల్లో ఆయనకి ఎందుకు వస్తుంది కోపము అన్న సారాంశం పైనే మనం వెళ్దాం. 15వ అధ్యాయము 15వ వచనము 12వ వచనం నుండి చదువు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు? ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. పిలాతు చూసాడా? యేసు ప్రభు చనిపోయిన లాజరును లేపింది చూసాడా? చూడలేదు. కుష్టి వ్యాధి కలిగిన వాడిని లయం చేయడం పిలాతు చూసాడా? చూడలేదు. కానీ ఇక్కడ కూస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు చూడండి. ఇక్కడ ఏం కూస్తున్నారు? 14వ వచనంలో వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. వీళ్ళు చూసారా? చూసారా లేదా? అన్నీ చూసిన వారు కేకలు వేస్తున్నారు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు. అలాంటి కార్యాలు చూసిన వారే ఆయన ఏం చేయమంటున్నారండి? సిలువ వేయమంటున్నాడు. ఏం అర్థమైందంటే యేసు ప్రభు గురించి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కానీ ఇక్కడ పిలాతు ఏం చెప్తున్నాడండి? 15వ వచనం చదవమా. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై కుదరదింగా. ఆయనకేమో ఆయన పట్ల ఏ దోషము కనబడలే పిలాతుకి. వారేదో చెప్తున్నారు కాబట్టి సిలువేయాలని అరుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసి సంతోష పెట్టాలనుకుంటున్నాడు. చూడండి, సంతోష పెట్టాలనుకుంటూ ఏం చెప్తున్నాడు చూడండి. వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టిస్తే ఏమైనా వీరి కోపం చల్లారుతుందేమో అనుకున్నాడు.
ఏమనుకున్నాడండి? కొరడాలతో కొట్టిస్తే ఏమైనా ఈ ప్రజల కోపం ఏమైనా చల్లారొచ్చునేమో, విడుదల చేస్తాం అనుకున్నాడు. కొరడా దెబ్బ ఎలా పడుతుందండి? ఎలా పడుతుంది కొరడా దెబ్బ? మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కొరడా దెబ్బ ఎలా పడుతుందంటే, ఒక్కసారి వేస్తే అది వేసినప్పుడు ఏమవుతుంది, లోపలికి కొరడాలో ఉన్నటువంటి ముళ్ళు ఏమవుతుందండి, లోపలికి గుచ్చుకుంటుంది. గుచ్చుకొని మరలా ఇలా పీకినప్పుడు ఏమవుతుంది, ఆ మాంసం పీక్కొని వస్తుంది. మాంసం ఏమవుతుంది, పీక్కొని వస్తుంది. అప్పుడైనా సమాధాన పడతారేమో అని ఆలోచించాడు. ఆయనలో తప్పు లేదు, కనబడలేదు. ఆయనకు కనబడలేదు ఆయనలో పాపం ఏది లేదని. చూడండి ఒకసారి 14వ వచనంలో, అందుకు పిలాతు ఎందుకు సిలువేయాలి ఆయన్ని, ఎందుకు సిలువేయాలి? అతడు చెడు కార్యము చేసేనని, ఏ చెడు కార్యము చేసేనని, అతడు చెడు కార్యము చేసేనని వారిని అడుగగా వారు వానిని, ఏ చెడు కార్యం చేయలేదు ఆయన, ఏ చెడు కార్యం చేయలేదు. చేశాడా సుప్రభు ఏదైనా చెడు కార్యం చేశాడా? ఏ చెడు కార్యం చేయలే. మరెందుకు దెబ్బలు తినాల్సి వస్తుంది? ఎందుకు తినాల్సి వస్తుందండి? పొదను పెట్టండి, కానీ మైండ్కు పొదను పెట్టండి. పొదను అంటే ఏంటంటే, మద్దుబారినటువంటి కొళ్ళు తీసుకొని వెళ్ళారండి. మనమంతా రైతులే కదా, మనకు అర్థమయ్యే భాష. కొళ్ళి మొద్దుబారిందండి, తోట దగ్గరికి ఎత్తుకొని పోతాం. కోస్తామా? కోయగలమా? కోయగలమా మేతను? పొదను పెడితే పొదను పెట్టండి. ఎందుకు ఆయన అలాంటి శిక్ష భరించాల్సి వచ్చింది? మన తప్పులు ఆయన మీద వేసుకుంటున్నాడు కాబట్టి ఆయన తినాల్సి వస్తుంది. అంత శిక్ష. నా తప్పు గురించి మీరు ఎవరైనా ఒక్క దెబ్బ తినండి చాలు. ఇప్పుడు ఏదైనా తప్పు నేను చేశాను కాబట్టి మీరు ఒక్క దెబ్బ తినండి, ఒప్పుతుందా నిన్న మనసు? ఎవరో ఇంట్లో ఆయన చేశాడు తప్పని నన్ను కొడతారా మీరు? ఆయన అప్పు చేస్తే నన్ను అడుగుతావా అనేవారు కూడా ఉన్నారు, లేదా? ఉన్నారు. ఎక్కడ అక్కడ బయట ఉన్నాడు పోయి పట్టుకొని కొట్టండి అనేవారు కూడా ఉన్నారు. భార్యలు ఉండరా? ఆయన అప్పు చేస్తే నన్ను అడుగుతావేంటి, నువ్వు బయటికి వెళ్ళి అంటారు. ఇస్తారులేండి, కష్టంలో ఉన్నామండి, కాస్త ఏదో చెప్పేవారు కూడా ఉండరు. కానీ వాని పాపాల కోసం కొరడా దెబ్బ తింటున్నాడంటే ఎంత ప్రేమ అండి! అంటే ఎంత ప్రేమ! ఆయనకు రాదా కోపము? మనం మారకపోతే ఆయనకు రాదా? అంత దెబ్బ తిన్న ఆయన, అంత భరించిన ఆయన, మనం మారకపోతే, మన తప్పులు మనం తిద్దుకోలేకపోతే, మనం సరిగా ఆయన ఇష్టపడినట్టు నడుచుకోలేకపోతే ఆయనకు ఉగ్రత వస్తుందా, ప్రేమ వస్తుందా? అప్పుడు కూడా ప్రేమిస్తాడా? అప్పుడు కూడా ప్రేమిస్తాడండి? ప్రేమించాడు. అందుకే ఆయనకు ఉగ్రత వస్తుంది. ఎందుకంటే ఇలాంటి దెబ్బలు తిన్నాడు కాబట్టి. ఎందుకు ఇలాంటి దెబ్బలు తినాల్సి వస్తుంది? అలాగే చూస్తూ వెళ్తే, ఆయన్ని ఎలా హింసించారో చూస్తూ వెళ్తే నిజంగా మనం మారక తప్పదు. మన బండ హృదయాలు కరగక తప్పవు, కరగాల్సిందే. చదవండి 16వ వచనము. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయిరి. ఎలాగో వినలు వీళ్ళు, మండుబారిపోయినటువంటి హృదయాలతో ఉన్నారు వీళ్ళు. ఆయన శిలువ శిక్ష వేస్తే కానీ వీరు వినరు అని తెలుసుకున్నాడు పిలాతు. అందుకే సైనికులకు ఒప్పించేశాడు.
వెళ్ళండి, తీసుకెళ్ళండి, సిలువ వేయండి అని అప్పగించేశాడు. అంతటా అప్పుడు సైనికులు యేసును తీసుకెళ్ళి ఒక మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చి అందరినీ పిలిపించారు. సైనికులందరినీ పిలిపించి ఆయన రూమ్లో కూర్చోబెట్టుకొని ఏం చేస్తున్నారో చూడండి ప్రియులారా. మనం ఆలోచించాలి, మన కొరకై ఆయన పడిన ప్రయాసం మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మన హృదయాలు కరుగవు, మారవు, మనన్నిటికీ అలాగే ఉండిపోతాం ప్రియులారా. చూడండి 16వ వచనంలో సైనికులందరినీ సమకూర్చుకొని తర్వాత ఆయనకు ఉదారంగ వస్త్రములు ధరించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరే. ప్రియులారా, ఎప్పుడు వందనాలు చెప్తామండి మనము? ఎదురు కనబడినప్పుడు ఎవరైనా మంచివారైతే వందనాలండి అంటామా? అంటాం. వందనాలకు శుభ సూచన ఏంటి? నేను ఏం చేస్తున్నాను? గౌరవిస్తున్నాను. వందనాలకి ఏంటండి శుభ సూచనము ఏంటి? అర్థం ఏంటి? వందనాలు అంటే ఏంటి? వందనాలన్నా అంటాం. ఏంటి దానికి అర్థం ఏంటి అంటున్నాను నిన్ను నేను గౌరవిస్తున్నాను. నిన్నేం చేస్తున్నాను? నేను గౌరవిస్తున్నాను. వీళ్ళు ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆయనకు ఉదారంగా వస్త్రములు తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి. ముండ్ల కిరీటము తల మీద పెడితే గౌరవించినట్ల? వాళ్ళు చేస్తున్న పని ఏంటి? వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటండి? అర్థం చేసుకోవాలి మనము. ఏం చెప్తున్నారు? వాళ్ళు చేసిన పని ఏంటి? ఆయనకి ఏం చేశారండి? వస్త్రములు ధరించారు, ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. యూదుల రాజా నీకు వందనాలు అని చెప్తున్నారు. వాళ్ళు చేసిన పని ఏంటి? తల మీదకి ఏం పెట్టారండి? ముండ్ల కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ సెమినార్లో చూసాం కదా మనం. ఎలా ఉందండి అది? ఎంత దిగిపోతుందండి తలకు పెడితే? దిగిపోతుందా లేదా? బాధగా ఉంటుందా లేదా? ఎంత బాధ అవుతుందండి. ముళ్ళు తల మీద ఏదైనా చిన్న రాయి తగులుతేనే లేదా ఏదైనా తగులుతేనే తలకి ఎంత బాధ వేస్తుంది, నొప్పేస్తుంది. కానీ ముళ్ళు కిరీటం పెట్టి నీకు వందనాలు అని చెప్తున్నారు. అలాగే చదువు 19వ వచనం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనకు నమస్కారము చేసిరి. ఇక్కడ ఆలోచిస్తే ప్రియులారా చాలా బాధ కావదు. ఉమ్ము వేసి, ఇప్పుడు ఎవరి మకాన్ మీదైనా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఉమ్ము పడింది అనుకోండి. ఉమ్ము అంటే ఏంటి? మన నోట్లో నుంచి వచ్చే ఎంగిలి. మకం మీద ఉమ్మేసామంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఉమ్ము వేస్తుంటే ఆయన సహించాడండి. ఉమ్ముస్తుంటే ఆయన సహించాడు. ఎవరైనా సహించగలరా? ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదండి. చూడండి, చదవండి ఒకసారి. నీకు శుభం అని చెప్పి ఆయనకు వందనములు చేసాగరి, మరియు రెల్లతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళలోని ఉమ్మూసి నమస్కారం చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? ఆయన మీద ఉమ్ము వేసి. నిజంగా కన్నడ బైబిల్ నుండి చదవండి ఒకసారి. లేదా ఎవరి దగ్గర లేదా? అంతా తెలుగు మాట్లాడారా?
15వ అధ్యాయం 18వ వచనం, 18, 19 వచనం, 19 వచనం, 15, 19 ಯೆಹೂದ್ಯರ ಅರಸನೇ ನಿನಗೆ ನಮಸ್ಕಾರ ಎಂದು ಆತನಿಗೆ ವಂದನೆ ಮಾಡಿ ಬೆತ್ತದಿಂದ ಆತನ తలయ ಮೇಲೆ ಹೊಡೆದು దేంతో కొడుతున్నారండి? కట్టె తీసుకొని తలకు కొడుతున్నారు. కట్టె తీసుకొని తలకు కొడుతూ ఉగుళి అంటే ఉమ్ము భరిస్తున్నాడు ఆయన మన కోసం. ఉమ్మును భరిస్తున్నాడు మన కోసం. ఎవరి కోసం అండి? మన కోసమే. మన కోసం ఆయన ఉమ్మును భరిస్తున్నాడు. కొందరు అంటారు కదా, ఎంత ఉంపించుకుంటారు అని అంటారు. ఎందుకంటారు వాళ్ళని అలా? ఏదో తప్పు చేశాడు కాబట్టి ఉమ్ముస్తూ ఉంటే, అందరూ తిడుతూ ఉంటే అని అలా అంటారు. ఏమీ తప్పులేదు. ఏమైనా ఉందా? ఏమైనా తప్పు ఉందా? ఆయన ఎందుకు మనం ప్రతి వారం ఇలా కూర్చొని ఆరాధించాలి ఆయన్ని? ఆయన చేసిన త్యాగాన్ని స్మరించి ఆయన ఆరాధించాలండి. ఆయన చేసిన మన కొరకై పడిన ప్రయాసను బట్టి మనం ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన చెప్పినట్టు వినాలి. మనము తప్పకుండా వినాల్సిందే. ఎందుకంటే ఆయన అలాంటి బాధలు ఎవరు కూడా భరించరు. ఉమ్ము వేస్తే నీకోసం నేను ఉంపించుకుంటానా? మీకోసం నేనేమన్నా ఉంపించుకోనకైతుందా? సాధ్యం లేదు. ఆయన త్యాగం అలాంటిది, ఆయన ప్రేమ అలాంటిది. ఎంత శిష్యులు ఎందుకు నరికించుకోవడానికి కూడా ముందుకెళ్ళారు? అపోస్తలులు ఎందుకు తల నరికించుకోవడానికి ముందుకెళ్ళారు? ఆయన ఇలాంటివంతా ఆలోచించారు. మా కోసం ఇంత భరించావు ప్రభువా, మేము చేసిన పాపాల కొరకై మీరు ఇంతగా భరించారా, ఇంతగా తగ్గించుకున్నారా? తగ్గించుకోరు సామాన్యంగా ప్రజలు. తగ్గించుకుంటారు? ఎవరైనా తగ్గించుకోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఆయన లేకుండా సృష్టి ఏది కూడా కలగలేదు. కలిగింది ఆయన లేక? నేనేమన్నా కలిగించామా సృష్టిని? కలిగించలేదు. ఆయన కలిగించాడు సమస్తాన్ని. ఆయనకేం అంత అవసరము? అంత తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక సైనికుడు, ఆఫ్టర్ ఆల్ సైనికుడు ఉమ్ముస్తుంటే ఉమ్ము భరించుకోవాలన్న కర్మ ఏంటండి? ఆలోచించాలి. ఎంత ప్రేమిస్తున్నాడు మనం. చూడండి, అలాగే ఇంకొక వాచనం చూసుకున్నాం పిల్లలు. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయం 13వ వచనం. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని, మరి ఈ మనుష్యుని నా ఎద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఆయనకు అర్థమైంది ఈయన నిర్దోషని ఆయనకు అర్థమైంది. అలాగే 15వ వచనము, ఏ రోజునకు కూడా కనబడలేదని ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినది ఇతడు చేయలేదు. మరణానికి తగినటువంటి పాపమేది ఈయన చేయలేదు, కానీ ఈయన్ని మీరు తీసుకొచ్చారు. ఎందుకండి ఇంత శ్రమ ఎందుకు అనుభవించాల్సి వస్తుంది ప్రభు? ఎందుకండి అనుభవించాల్సి వస్తుంది? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు స్పష్టంగా రాయించారు. అక్కడ చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి.
తన ప్రియుని యందు పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత. దేని చేత అండి? దేని చేత? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందే ఆయన రక్తము వలన, దేని వలనండి? ఆయన రక్తము వలన మనకు విమోచనము. దేని వలన మనకు విమోచనము? ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా ఆయన అపరాధములకు క్షమాపణ మనకు కలిగించినది. దేని చేత విడిపించబడుతున్నామండి మనము? ఏ పాపము చేయనటువంటి ఆయన రక్తము చేత మనము విడిపింపబడి ఉన్నాము. అలాగే యోబు గారు ఏం చెప్తారో చూడండి ఒకసారి. 33వ అధ్యాయము యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనంలో యోబు గారు ఏం చెప్తారు చూడండి. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును. దేని నుండి తప్పిస్తాడండి ఆయన మనల్ని? మనము పాతాళములోనికి దిగి వెళ్ళకూడదని ఆయన ఏం చేశాడు? సైనికులు మోస్తుంటే భరించాడు. ముళ్ళ కిరీటం పెడితే సహించాడు. ఎందుకు? ఆయన సృష్టించిన మనము పాతాళంలోనికి వెళ్ళిపోతాము. ఆయన భరించకపోతే ఏమైపోతామండి? మనము ఏమైపోతాము? పాతాళంలోనికి వెళ్ళిపోతాము. అందుకే ఆయన భరించాల్సి వస్తుంది. అందుకే కీర్తనకారుడు కూడా ఒక మాట చెప్తున్నటువంటి మాట చూసుకోండి. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం 130వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణమైన విమోచన ఎవరి దగ్గర దొరుకుతుందండి? యెహోవా యొద్ద దొరుకుతుంది. విమోచనం అంటే ఏంటండి? విమోచన అంటే విడుదల. మరి జైలుకి వెళ్ళిన వారు కొంతమందికి బెయిల్ వస్తుందండి. పెద్ద పెద్ద నేరాలు చేసిన వెళ్ళిన వారికి బెయిల్ ఇస్తారు. తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? బెయిల్ ఇస్తారు. ఏం తీసుకొని ఇస్తారు? ఏం తీసుకొని ఇస్తారండి బెయిల్? బెయిల్ అంటే ఏంటి? విడుదల. దాంట్లో 2 విడుదలలు ఉన్నాయి. ఇంకా నువ్వేం రావక్కర్లే, వెళ్ళిపో. ఇదొక్కటి. నువ్వు మరలా రావాల్సి వస్తుంది రోయ్, కొద్ది కాలానికి వెళ్ళినట్టు బెయిల్ తీసుకొని ఇస్తారు. దీన్ని సంపూర్ణమైన విడుదల కాదు, అది బెయిల్ మీద బయటకు వచ్చారండి. కరెక్టా? తెలుసా? ఇదే తిరిగా అరెస్ట్ వారెంట్ వస్తుంది. 2 సార్లు, 1 సారి, 2 సార్లు, 3 సార్లు చూస్తారు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు రాకపోతే. ఇది కొంత మట్టుకు బెయిల్ తీసుకొని విడుదల. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఎందుకు ఆశ పెట్టుకోవాలి ఆయన మీద? సంపూర్ణమైన విమోచన కలుగజేసేవాడు ఆయనే.
బేల్ కాదు. బేల్ అయితే మరలా వెళ్ళాలి కేసుకు. వెళ్ళాలా వద్దా? వెళ్ళాల్సి మనకి ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనము టీవీలో చూస్తూ ఉంటాం. కొంతమందికి బేల్ అయిందంటే వాళ్ళు యూట్యూబ్కి వచ్చారంట, మరలా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. విమోచన పూర్తి విమోచన కాదు. ఎప్పుడు విమోచన అంటే కేసు కొట్టివేయబడింది, నిరపరాధి అని కోర్టు వారు నమ్ముతున్నారు కాబట్టి ఈయన నిర్దోషి అని విడిపించినప్పుడు అప్పుడు సంపూర్ణమైన విడుదల. కరెక్టేనా? అలాంటి విడుదల ఎక్కడ కూడా మనకి దొరకదు. ఆయనతో ఆశ పెట్టుకుంటే మాత్రమే మనకు దొరుకుతుందని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఏం దొరుకుతుందంట ఆయన దగ్గర? కృప దొరుకును. కనికరము దొరుకును. మనం తప్పు చేసినప్పటికీ పశ్చాత్తాప పడితే ఆయన విడుదల దయచేయవాడు. ఆయన యొద్ద ఏం దొరుకుతుందండి? సంపూర్ణమైన విడుదల దొరుకును. జకర్యా గ్రంథంలో ఒక మాట దాని సంబంధముగా రాయబడింది. ఒకసారి చేయండి. 9వ అధ్యాయము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఒక మాట అడగాలనుకుంటున్నాను. చాలు, ఈ వాక్యం చూసుకొని ముగించుకుందాం అన్నవారు ఉన్నారా? ఏమండి? పైకెత్తాలి, తల్లంతా ఎత్తండి పైకి ఒకసారి. చాలు, ఈ వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం, ముందుకెళ్దాం. ఆకలేస్తుంది, 11 కాలైంది, లేదా ఇంకా ఏమేమో పనులు ఉన్నాయి మాకు అన్నవారు ఉన్నారా అంటున్నాను నేను. చాలా అన్నవారు ఎంతమంది ఉన్నారండి? పర్వాలేదు, చెప్పండి, పర్వాలేదు, ముగించేస్తాను, నిజంగా ముగించేస్తాను నేను. చాలా అంటే ఇదే లాస్ట్ ఆఖరి వచనం. లేదా ఇంకా కొన్ని వచనాలు చూసుకుందాం, మా ఆత్మలను శుద్ధి చేసుకుందాం, దేవుని యందు సంతోషపడదాం, దేవుని యందు నడుద్దాం, దేవుని సంకల్పం ఏంటో, ఆయన మాటలేంటో ఇంకా తెలుసుకుందాం, ఇంకా నేర్చుకుందాం అన్నవారు సంతోషంగా చెప్పండి, పర్లేదు, ధ్యానించుకుందాం. లేదంటే ముగించుకుందాం. ఏం చేద్దామండి? ఉదయం నుండి 2వ మెసేజ్ అంటే మొత్తం ఏమైపోయింది? చప్పగా అయిపోయింది. కొందరు ఏం చేస్తారంటే ఆటలు పాటలు పాడుతూ అద్దూరుగా హల్లెలూయాలు చెప్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఎంజాయ్ చేస్తూ సమయాన్ని ఏం చేసేవారు ఉన్నారు? 4 గంటల వరకు తీసుకెళ్ళేవారు కూడా ఉన్నారు. మధ్యలో ఏదేదో కామెడీలు పెట్టి ఏదేదో కొన్ని స్కిట్లు వేస్తూ హ్యాపీ చేస్తూ మిమ్మల్ని సంతోష పెడుతూ వెళ్తుంటే ఏం చేస్తారు? మీరు కూడా హ్యాపీగా బోర్ కొట్టకుండా కూర్చుంటారు లేదా? అది వాక్యాలు ధ్యానిస్తూ వెళ్తున్నాం కాబట్టి మనకేదో సాతాను పుట్టేసేది ఏంటంటే ఇప్పుడు వినే వాక్యాలే కదా చాలే అనిపిస్తుంది. అది ఎవరిచ్చే మనసు అండి? చాలే, ముగించు అనే మనసు కూడా ఒకటి ఉంది. అది ఎవరిచ్చేది? సాతాను పుట్టించే. ఇంకా వాక్యం విందాం, ఇంకా నేర్చుకుందాం అనేది ఎవరిచ్చే మనసు అండి? ఇది పరిశుద్ధాత్ముడు కల్పించే మనసు. పరిశుద్ధాత్ముని మాట మనం వింటే మనం రక్షించబడతాం. పరిశుద్ధ ఆత్మ ఏం చెప్తాడంటే మంచే చెప్తాడు, మనకు మంచే కోరుకుంటాడు. నీకు ఇబ్బందిగా ఉందా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉందా, టైం అయిపోతుందా, అయినా కూర్చొని వాక్యమేను, ఇది మంచిది అని పరిశుద్ధాత్ముడు చెప్తే ఆయన మాట మనం వింటే మన ఆత్మలు రక్షించబడతాయి. విందామా? చదవండి వాక్యం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను.
ఎక్కడి నుంచి కాపాడుతానని చెప్తున్నాడండి? నీరు లేని గోతిలో నుండి. కొన్ని దినాలకు బ్యాక్కి వెళ్తే మనము ఒక 15 రోజులు, వారం రోజులు వెనకెళ్తే ఉండేవారమా ఇండ్లలో? కూర్చొనేవారమా ప్రశాంతంగా? వాతావరణం ఎలా ఉండేదండి? ఎంత వేడిగా ఉండేదండి. ఆలోచించారా? దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీరు లేని గోతిలో నుండి నీ వారిని నేనేం చేస్తాను? విడిపించేదను. ఎప్పుడు? దేని ద్వారా విడిపించేదను? మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. దేని ద్వారా మనం విడిపించబడతాము? నిబంధన రక్తమును బట్టి. ఆయన సహించి భరించాడే, హింసలు భరించాడే, అవమానాన్ని భరించాడే. ఆ అవమానము ద్వారా పొందిన అపరిశుద్ధమైన రక్తమును బట్టి మనకు విడుదల, మన ఆత్మలకు రక్షణ. ఆయన అలా భరించకపోతే మనకి ఈరోజు మనం విడిపించబడేవారమా? ఆయన ఒక మాట, ఒక గొప్ప వ్యక్తి ఒక మాట పరిశోధనలో చెప్పినటువంటి మాట, ఆయన కొరకై ఆయన ఏం చేసుకోలేదంట. ఇంత శక్తివంతుడు చనిపోయినటువంటి శవాన్ని లేపించినటువంటి వ్యక్తి, కుష్ఠ రోగిని నయము చేసినటువంటి వ్యక్తి, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని ఒక తాకుతోనే స్వస్థపరిచినటువంటి శక్తి కలిగిన వ్యక్తి తన కోసం ఏం చేసుకోలేదంట. చేసుకున్నాడు యేసు ప్రభు తన కోసము. ఎలా చెప్పగలం ఏం చేసుకోలేదని? ఆయన సిలువేసినప్పుడు కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటారండి? ఏమంటారు? ఎంతో మందిని రక్షించిన ఈయన నీకు నువ్వు రక్షించుకోవా, దిగిరావా అన్నారా లేదా? అనలేదా? వాళ్ళు అనలేదా? అలా అన్నారు. దిగొచ్చాడా ప్రభు? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? కాలకండి, ముళ్ళు కాళ్ళు కొట్టిండే ముళ్ళు, చేతులు కొట్టిండే మళ్ళు యావలెక్కండి ఆయనకి. ఆయన ఏం చెప్పింటాడు? మొదలే ఏం చెప్పింటాడు? ఈ దేవాలయమును పడగొట్టండి. మీరు పడగొడతారండి, 3వ రోజు 3 రోజులకి నేను దాన్ని కడతాను, 3 రోజులకి నేను లేచి వస్తాను. ఈ దేవాలయాన్ని చంపేస్తారు మీరు, 3 రోజులకి నేను లేచి వస్తాను. అప్పుడు కదా అద్భుతంగా ఉండేది. ఎవరైనా లేచి వచ్చారా ఈ లోకంలో? ఎవరైనా లేచి వచ్చారు? మరణాన్ని గెలిచిన వాడు, మరణాన్ని మింగివేసిన వాడు ఏ ఒక్కరినైనా చూడగలం మేము? ఏ ఒక్కరిని చూడలేము. అంతా ఆయన భరించింది. ఎందుకండి? ఎఫెసీ గ్రంథంలో ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం పిల్లలు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అదే 6వ అధ్యాయము, 1వ అధ్యాయము 6వ వచనం చూసుకొని మనం ముగించుకుందామండి. ఎందుకు ఇంత బాధ అనుభవించాల్సి వచ్చింది? ఆయన భరించాల్సి వచ్చింది, అవమానాలు భరించాల్సి వచ్చింది. మనల్ని ఏం చేయాలని? చదవండి. మనము అందరము ఇక్కడ ఉన్న వారందరము, అప్పుడు ఆ రోజుల్లో సంఘాల్లో ఉన్న వారం కూడా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మనము, అందరూ చదవండి. మనము, ఏ స్వరం రాదా? ఆకుకున్నారా? ముగించేస్తానులేండి, బాగా చూడలేకపోతున్నాను నేను కూడా. ఆసక్తి లేని చోట వాక్యం వ్యర్థమైపోతుందండి, ప్రయోజనం ఉండదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం.
మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులుగాను. ఉందమ్మా, కరెక్ట్గా ఉందా? ఇంకా ఉందా వాక్యం? ఉందా అక్కడ? చదవాలి కదా మరి. ఎక్కడో ఉంది, ఇది ఏమో చెప్తున్నారంటే కరెక్ట్గా ఉంది కదా. ఈ ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? మనల్ని ఆయన ఎదుట ఎలా ఉడబెట్టుకోవాలంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం ఆయన ఎదుట మనం నిలబడాలి. ఆయన ఉద్దేశం ఇది. ప్రతి ఒక్కడు, ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కడు చనిపోక తప్పదు. చనిపోయాక ఆయన ఎదుట నిలబడక తప్పదు. ఆయన ఎదుట నిలబడాలంటే ఎలా నిలబడాలి? మనము పరిశుద్ధులుగానే నిలబడాలి. ఎందుకు నిలబడాలి? పరిశుద్ధత లేకుండా ఆయన ఎదుట నిలబడలేమా? క్వశ్చన్ రావాలి మనకు. నిలబడలేమా? నిలబడలేము. ఎందుకు నిలబడలేము? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. పాపులలో చేరిన పాపాన్ని అంటించుకోలేదు ఆయన. ఇబ్రియ పత్రికలో అనుకుంటా 7వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. ఇబ్రియ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఆయన ఎవరు? ఎలాంటి వాడు ఆయన? పవిత్రుడు ఆయన. అందుకే ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఏం కలిగి ఉండాలి? మనము పవిత్రత కలిగి ఉండాలి. ఆయన పవిత్రుడు. ఆయన నిర్దోషి. ఆయన నిష్కల్మషుడు. ఏ కల్మషము లేనివాడు ఆయన. అలాంటి దేవుని నమ్ముకున్నాం మనం. అలాంటి దేవుని వెంబడిస్తున్నాం మనం. అలాంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం. ఆయన సృష్టికర్త. ఆయనను ఎంతకు దిగజారాడంటే ఒక సామాన్య సైనికుడు ఉమ్మొస్తుంటే ఉమ్మను భరించాడు. ఎందుకోసం భరించాడు? మన కోసం భరించాడు. ఎందుకోసం అంత తగ్గించుకున్నాడు? మన కోసం తగ్గించుకున్నాడు. కాస్త ఏదైనా కొద్దిగా మనకు నడిస్తే మనం పట్టుకోలేరు. మనం అసలు పట్టుకోలేరు. అంతగా హెచ్చేసుకుంటాం మనం. ఏదైనా కొద్దిగా మనం నడుస్తుందంటే మనం అస్సలు తగ్గించుకోం. కింద కూర్చోం, సీట్ మీద కూర్చుంటాం. ఇలాంటి స్వభావము కలిగిన వారిని మార్చాలంటే ఆయన తగ్గించుకోక తప్పలేదు. ఆయన తగ్గించుకున్నాడు. నేల మట్టుకు తగ్గించుకున్నాడు. మనకు నేర్పించాడు తగ్గింపు స్వభావాన్ని. నేర్చుకోండి, మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడండి? ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు చెప్పిన మాట. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయి. నేర్చుకుంటూ మనం వెళ్తూ మన జీవితాలు సరి చేసుకోవాలి. మనకి ఏదో వస్తుంది, ఏదో పోతుంది, ఇవన్నీ నెక్స్ట్. మొదట ఏం చేయాలి? ఆయన రాజ్యం కొరకై, నీతి కొరకై కష్టపడాలి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఎందుకు తగ్గించుకున్నాడు? నన్ను రక్షించడానికి కోసం. నన్ను దేవుని ఎదుట నిలబడినప్పుడు నేను పరిశుద్ధంగా కనబడాలని ఆలోచించాడు. ఆయన త్యాగాన్ని ఆలోచిస్తుంటే అండి, ఆయన నా కోసం ఆయన్ని కుమ్ముస్తున్నారు అన్నప్పుడు ఎంతగా బాధ అవుతుందో ఆలోచించండి. మన కోసం ఆయన మకం మీద ఉమ్మించుకుంటున్నాడంటే మనం మారాలని కదా, మనం మన తప్పులు దిద్దుకోవాలనే కదా. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. అంత బాధ అనుభవించాడు. ఆ బాధ ఎవరు మన పట్ల ఎవరు తీసుకోరండి. ఎవరు తీసుకోరు. తల్లిదండ్రులు తీసుకోరు, స్నేహితులు తీసుకోరు. ఎవరు కూడా అంతగా భరించారు మనల్ని. అంతగా భరిస్తున్న దేవునికి నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన కోటి స్తోత్రములు, వందనాలు తండ్రి.
నా కొరకై ఒక దెబ్బ తినడము పుడుక్కొని పోయిన ఒక్కరు కూడా దొరకరు ప్రభా. నా కోసము ఒమ్ము వేయించుకున్నారంటే తండ్రి, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో, నన్ను ఎంతగా మార్చాలని చూస్తున్నారో అర్థమవుతుంది ప్రభా. నేను మారాలని మీరు కోరుకుంటున్నారు, మేము మారాలని మీరు కోరుకుంటున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మేము మారి మా బ్రతుకులు తిద్దుకొని తండ్రి మా జీవితాల్లో తండ్రి నేను చూపించేవారుగా మార్చండి. సంపూర్ణతలోనికి నడిపించండి. సమస్త ఘనతలోకి మా ప్రభావం మీకు చెల్లించేవారు ఈ లోకంలో జీవించడానికి అందరికీ తండ్రి మీ జ్ఞానాన్ని, మీ ఆలోచన మాకు దయచేయండి. ఇంతవరకు తండ్రి ఇంతటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఆచరిస్తున్నాం ప్రభావ. మీరు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చేస్తున్నాం. మీ త్యాగాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు ఆచరిస్తున్నాం. ఈ పరిశుద్ధమైన రక్తము ద్వారా మాకు విడిపిస్తారని, మాకు విడుదలని సంబంధించారు. విడిపించండి. ఇంతగా భరించిన మీకు, ఇంతగా తగ్గించుకున్న మీకు మేము ఎలా లోబడాలో మాకు నేర్పించండి. ఎలా భక్తి చేయాలో మాకు నేర్పించండి. జీవితాన్ని నేర్పించండి. మహిమ మీకు ఎలా చెల్లించాలో, ఘనత మీకు ఎలా చెల్లించాలో నేర్పించండి. సమస్త విషయములో వివేకము మాకు కలిగించండి. సమస్త ప్రభావం ఒక్కరికే చెల్లిస్తాం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సంఘము నీది, బలపరచండి, స్థిరపరచండి, వాక్యమందు భద్రపరచండి తండ్రి. వాక్యములో తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచమని, వాక్యము ద్వారా మీ దగ్గరకు ఆకర్షింపబడినట్లుగా అందరికీ సహాయం చేయండి. అందరూ మీకు లోబడేవారు అందరినీ మార్చమని ఒక్కరికి చెల్లిస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకొని తండ్రి నీ నామాన్ని ఎక్కువ పరుస్తూ ఎసయాన్ని అతి పరిశుద్ధమైన చిన్న ప్రార్థన సమర్పించుకుంటూ మీ వినికడిలో ఈ వాక్యం చదివించిన